ఎందుకు ఇష్టమయ్యాడు? తన లోపాన్ని, తన బలహీనతలను ప్రజల పక్షముగా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన నీతిమంతుడిని అనుకోకుండా తను ఇంకా ఎక్కడైతే దేవునికి దూరం అయిపోతున్నానో అనే భయముతో ప్రతి విషయంలో కూడా దిద్దుకుంటూ, ఒప్పుకుంటూ, పశ్చాత్తాపపడుతూ, సరిచేసుకుంటూ దేవుని మాటకు గడగడలాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది మనం గడగడలాడుతాం? ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతున్నాం? ఎంతమంది దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఎంతమంది దేవుని నామమును ముందుగా ఆయనకి మహిమ చెల్లించి మనము కొనసాగించే ప్రతి పనిలో మనం ఎంతవరకు ఉన్నామనేది ఎవరికి వాళ్ళే మన మనస్సాక్షిని బట్టి ప్రశ్నించుకోవాలి. స్తోత్ర, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడై ఉండాలంటే ముందుగా ఆయన మాట విని వనకాలి. ఆమేన్.